రీసెంట్గా గోవాని ఫుల్లీ లిటరరీ స్టేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలోనే సెకండ్ ఫుల్లీ లిటరరీ స్టేట్. మరి ఫస్ట్ ఫుల్లీ లిటరరీ స్టేట్ ఏంటి? మిజోరం. యూనియన్ టెరిటరీస్లో చూసుకుంటే లదాఖ్ అనేది ఫుల్లీ లిటరరీ యూనియన్ టెరిటరీ అనమాట. సో ఒక పర్సన్ని లిటరేట్ పర్సన్ అని ఎప్పుడు అంటాము? వాళ్ళ ఏజ్ అనేది అట్లీస్ట్ 7 years ఆర్ అబవ్ ఉండి హూ కెన్ రీడ్ అండ్ రైట్ ఎనీ లాంగ్వేజ్ విత్ అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళని లిటరరీ పర్సన్ అని అంటాం అనమాట, లిటరేట్ పర్సన్ అంటాము. సో గోవా అనేది ఉల్లాస్ స్కీమ్ని యూటిలైజ్ చేసుకొని సెకండ్ లిటరరీ స్టేట్గా నిలిచింది. సో ఉల్లాస్ స్కీమ్ అనేది నవభారత్ సాక్షారత్ కార్యక్రమం. సో దీన్నే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అంటాము. సో ఈ ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2022లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 5 years అనమాట. దట్ ఈస్ 2022 to 27 వరకు ఉంటుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అలైన్ అయి ఉంటుందన్నమాట ఈ స్కీమ్ అనేది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అడల్ట్స్ ఎవరైతే 15 years అండ్ అబోవ్ ఏజ్ ఉండి ప్రీ స్కూలింగ్ ఉండదో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ని అందిస్తుంది అనమాట ఈ స్కీమ్. సో ఇది మెయిన్గా 5 key ఫ్యాక్టర్స్ని ఫోకస్ చేస్తుంది. ఆ 5 key ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇందులో అర్థమెటిక్ బేసిక్స్ని నేర్పిస్తారు. క్రిటికల్ లైఫ్ స్కిల్స్, ఇందులో ఏం చేస్తారు? డిజిటల్ స్కిల్స్ని అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ని క్రియేట్ చేసి ఎంపవర్ చేస్తారనమాట. బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ థింగ్స్ని చదవడం రాయడం ఇలాంటివి నేర్పిస్తారు. వొకేషనల్ స్కిల్స్, సో లోకల్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఈ వెకేషనల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, సో లైఫ్ లాంగ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ని నేర్పిస్తారనమాట. సో ఇందులో మెయిన్గా ఉల్లాస్ మొబైల్ యాప్ అనేది కూడా ఉంది. సో ఈ యాప్లో ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలానే వాలంటీర్స్ ఎవరైతే వీళ్ళకి చదువు నేర్పించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్గా లెర్నింగ్ రిసోర్సెస్కి యాక్సెస్ని అందిస్తుంది. లైక్ దీక్షా పోర్టల్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉంది కదా, సో ఇక్కడ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది ఫ్రీగా చెప్తారనమాట. సో ఈ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది.